హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ న్యూ కలెక్షన్స్ 1. ఈరోజు మనం ఈ వీడియోలో విటమిన్ డి గురించి తెలుసుకుందాం. విటమిన్ డి మీ ఎముకలను బలంగా చేస్తుంది, కండరాలు బలంగా తయారవ్వడానికి సహాయపడుతుంది. అలాగే విటమిన్ డి వల్ల దంతాలు బలపడతాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ని నివారించడానికి విటమిన్ డి సహాయపడుతుంది. విటమిన్ డి అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా ఇది తోడ్పడుతుంది. శరీరంలో తగినంత విటమిన్ డి ఉండటం వల్ల మన మూడ్ను ఇంప్రూవ్ చేసి డిప్రెషన్ తగ్గడానికి సహాయపడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదాన్ని విటమిన్ డి తగ్గిస్తుంది. విటమిన్ డితో కూడిన కొన్ని వెజిటేబుల్ ఆహారాలు చూద్దాం. పుట్టగొడుగులు విటమిన్ డి యొక్క అద్భుతమైన మూలం. ముఖ్యంగా ఎండలో పెరిగిన పుట్టగొడుగులు. రెండవది సోయాపాలు విటమిన్ డితో బలోపేతం చేయబడతాయి. ఇవి విటమిన్ డి యొక్క మంచి మూలం. మూడవది బాదం పాలు కూడా విటమిన్ డితో బలోపేతం చేయబడతాయి. ఇవి విటమిన్ డి యొక్క మరొక మంచి మూలం. నాలుగవది పన్నీర్ విటమిన్ డి యొక్క మంచి మూలం. ఇది మీ డైట్లో విటమిన్ డిని పొందడానికి సహాయపడుతుంది. ఐదవది గుడ్లలో విటమిన్ డి ఉంటుంది, ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో. ఆరవది గోధుమ పిండి, బ్రెడ్ వంటివి విటమిన్ డితో బలోపేతం చేయబడతాయి. ఇవి విటమిన్ డిని పొందడానికి సహాయపడతాయి. ఏడవది పాలు కూడా విటమిన్ డితో బలోపేతం చేయబడతాయి. ఇవి విటమిన్ డిని అందించడానికి సహాయపడతాయి. ఎనిమిదవది రేగిపండ్లలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్ మరియు ఐరన్ ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. ఇంకొకటి కాల్షియం విటమిన్ డితో కలిసి పనిచేస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరం. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోట్ ఈ షాపింగ్. ఇందులో మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉంటాయండి. ఎగ్జాంపుల్గా వచ్చేసి పంచదార, కాఫీ పొడి, టీ పొడి, నూనె, రైస్, ఇవన్నీ ఇంకా మనకి ఇంట్లో వాడే సరుకులన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఇందులో చెక్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్, అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూసి ఓపెన్ చేయండి, ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.